హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి బోడ కాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో మటన్ కంటే మనకు ఎంతో బలాన్ని ఇచ్చే మనకు మంచి చేసే ఈ బోడ కాకరకాయల కర్రీ అయితే చాలామందికి వండడం తెలియదు. సో ఈ కర్రీ అయితే మనం ఎలా వండాలో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను. సో నేనైతే ఒక పావు కేజీ బోడ కాకరకాయలు తీసుకున్నానండి. సో బోడ కాకరకాయలు అంటారు, ఆ కాకరకాయలు అంటారు, ఇంకా సంథింగ్ పేరుతో అయితే పిలుస్తారు. సో మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే బోడ కాకరకాయ అంటాము. నెక్స్ట్ మనం బోడ కాకరకాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో మనకు తగినంత ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పోపులో వేసుకోవాలి. సో మనం ఈ పోపులో వేసుకునే పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఆ ఉల్లిగడ్డ అయితే వేసుకోవాలండి. కొంతమంది ఎర్రుల్లిగడ్డ వాడతారు, తెల్లుల్లిగడ్డ వాడతారు, ఏదైనా నో ప్రాబ్లం. నేనైతే ఎర్రుల్లిగడ్డనే వాడతాను. సో ఒక చిన్న సైజువి 2, పెద్ద సైజు ఉంటే ఒక ఆనియన్ సరిపోతుంది. మీరు ఉల్లిగడ్డ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మీరు అల్లం వెల్లిపాయ తింటే కనుక అల్లం వెల్లిపాయ వేసుకోవచ్చు. మేమైతే అల్లం వెల్లిపాయ యూజ్ చేయమండి. ఏదైనా నాన్ వెజ్ ఉంటే కనుక నేను ఓన్లీ ఎల్లిపాయ మాత్రమే దంచి వేస్తాను. సో మా ఇంట్లో అల్లం ఉల్లిపాయ పేస్టే ఉండదు, మ్యాక్సిమం ఉండదు. నేనైతే ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే స్కిప్ చేస్తున్నాను. మీకు ఓకే అనుకుంటే మీరు వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు అయితే మనకు ఆయిల్లో కొంచెం వేగితే కనుక మంచి కలర్ వస్తుంది. కర్రీకి అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా మనం అటు ఇటు వేయించుకుంటే మంచి కలర్ అనేది మారిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో కలరు, చాలా మంచిగా వచ్చింది. నేనైతే ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. రౌండ్గా కట్ చేసుకున్నాను. మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు, ఆకారం అయితే ఏమి ఉండదు. మీకు ఇష్టం వచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. ఇలా ఇత్తులు ఉన్నాయి కదా, ఇత్తులు తింటే మాత్రం అసలు భలే ఉంటుందండి టేస్ట్. చిన్నప్పుడు రేణిగింజలు కొరికిన అలవాటు ఎవరికైనా ఉంటే సో మనం ఈ ఇత్తులు కొరికినప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది. చిన్ననాటి జ్ఞాపకాలు అయితే వచ్చేస్తాయి మనకు. నాకైతే భలే ఇష్టము ఈ ఇత్తులు తినడం అంటే. మీరు తినకపోతే కనుక ఇత్తులు తీసేసుకొని కూడా చేసుకోవచ్చు. దీన్ని ఫస్ట్ మనం ఫ్రై చేసుకోవాలా, ముక్కల్ని ఉడకబెట్టుకోవాలి అని అంటే ఇది మనకు పెద్ద చేదు ఏముండదండి, మామూలుగా ఉంటుంది. మరీ చేదు ఏముండదు, నార్మల్గానే వేసేసుకోవచ్చు. మనం ఉడకబెట్టుకోవడము, ఫస్టే ఫ్రై చేసుకోవడం ఇలాంటి ఏం అవసరం లేదు. ఓన్లీ మనం ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా, ఇందులో వేసుకొని జస్ట్ ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచాలి, మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మనం కలిపేసుకోవాలి. చూడండి ఎంత మగ్గిపోయాయో కాయలు, కాకరకాయలు చాలా వరకు మగ్గిపోయాయి. కలర్ చూస్తేనే నోరు ఊరిపోతుంది అనమాట. సూపర్గా వచ్చిందండి. చూడండి ఈ విధంగా కొంచెం మగ్గిపోయాయి కదా. చూడండి ఇలా చుంచితే మీకు కొంచెం చునిగినట్టుగా ఉండాలి. మనకు సగం కర్రీ వరకు ఉడికినట్టేనండి. ఇప్పుడు మనం ఒక పెనం తీసుకొని పెనం పైన పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు ఒక చిన్న స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని వేయించుకుంటున్నాను. మీ దగ్గర నువ్వులు మీరు తింటే కనుక నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. నేనైతే నువ్వులు స్కిప్ చేసి నేను పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. సో ఇక్కడ మీకు ఒక చిట్కా చెప్తాను. పల్లీలు మనం వేయించి పెట్టుకుంటే కనుక చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది, పురుగు పట్టకుండా ఉంటాయి. పల్లీ పొడి మనం ఇలా పేస్ట్ చేసుకొని ఇప్పుడు మనకు సగం వరకు ఉడికిన కర్రీలో అయితే ఈ పల్లీ పేస్ట్ అనేది వేసుకోవాలి. పల్లీ జీలకర్ర వేయించుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేయించుకోవాలి. మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ పేస్ట్ వేయించుకున్న తర్వాత జస్ట్ మనకు చిటికెడు గరం మసాలా వేసుకోవాలి, సరిపోతుంది. సో ఇదంతా మిక్స్ పట్టుకోవాలి. ధనియాల పొడి మీరు తింటే కనుక ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు ఇందులో. నేనైతే ధనియాలు మీరు గరం చేసి వేయించి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ ధనియాల పొడి ఉంది కాబట్టి నేను ఆల్రెడీ పొడే వేసుకుంటున్నాను. పల్లీతో పాటు ఏం దంచలేదు. నెక్స్ట్ వచ్చేసి నేను ఉప్పు వేస్తున్నాను. ఉప్పు అయితే మనకు చింతపులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు మనకు కొంచెం ఎక్కువనే పడుతుందండి. నేనైతే 3 స్పూన్స్ వేసుకున్నాను. తినేటప్పుడు చూస్తే కొంచెం తగ్గింది, మళ్ళీ ఒక 1/2 స్పూన్ వరకు పట్టింది. మీరు ఉప్పు చూసి వేసుకోండి. కొంతమంది తక్కువ తినే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు. మూత పెట్టుకొని కాసేపు అయ్యాక మళ్ళీ మనం కారం పొడి వేసుకోవాలి. కారం నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నానండి. మాది కారం తక్కువగా ఉంది కారం పొడి. మీ కారంకు మీరు మీ టేస్ట్కి తగినంత కారం వేసుకొని చూసి వేసుకోండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇది కాసేపు
మనం మంచి ముక్కలకంతా పట్టేటట్టు ఇలా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది తీసుకు ఇందులో యాడ్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి బోడ కాకరకాయ కర్రీ వండడము. అసలు మనకు మటన్ కన్నా ఇది, మటన్ చికెన్ కన్నా ఇది మనకు ఎంతో మేలు చేస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇందులో మనకు పోషక గుణాలు అయితే చాలా వరకు ఉంటాయి. ఇది అన్నిటికీ మంచిదండి, చాలా మంచిది ఆరోగ్యానికి అయితే సూపర్ అన్నమాట. ఇది మనకి ఎప్పుడు దొరకవు, మనకు సీజన్లోనే దొరుకుతాయి. ఇదైతే మనకు 800 kg అలా ఉందండి. సో వాటర్ చింతపండు అంతా పోసుకున్న తర్వాత మీకు తగిన క్వాంటిటీ వాటర్ చూసుకొని పోసుకోండి. కొంచెం చారులాగా కావాలి అంటే కొంచెం ఎక్కువగా పోసుకోండి, లేదంటే మీకు తగిన క్వాంటిటీని బట్టి చూసుకొని పోసుకోండి. కర్రీ అయితే ఉడికిపోయిందండి. ముక్కలు చూద్దాము ఉడికాయా లేదా. ముక్కలు అయితే ఉడికిపోయాయి చూడండి, మెత్తగా ఉడికిపోయాయి. నాకైతే చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, ఎప్పుడెప్పుడు తినాలనేసి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి, మీ ఇంట్లో వాళ్ళు మీకు 100కి 100 మార్క్స్ వేస్తారు. ఇలా మరిగించుకున్న తర్వాత మనకు ఆయిల్ అంతా ఇలా చుట్టుపక్కల ఆయిల్ వచ్చేసింది చూడండి. ఇంకా మనకు కూర రెడీ అయిపోయినట్టే. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.